ఇలా చేస్తే ఈ ఇంటికి చాలా మంచి జరుగుతుందయ్యా. పల్లెటూరులో ఇలాగే చేస్తారు. నీ ఆలోచనలు ఆచారాలు చాలా బాగున్నాయి. మనం అనుకున్న ప్లాన్ పెడిసి కొట్టేలా ఉంది. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. మనం కొనుక్కున్నా సరే డౌట్ వస్తుంది. సైలెంట్గా ఉండండి. ఏమని పిలువను నేను, ఇలవేల్పుగా నిన్ను కొలిచేను. ఏమని పిలువను నేను, ఇలవేల్పుగా నిన్ను కొలిచేను. ఏనాటిదో ఈ పుణ్యము, ఇది కమ్మని తలపులు కలిపిన బంధము. ఏమని పిలువను నేను, ఇలవేల్పుగా నిన్ను కొలిచేను. ఆలయమంటి ఇల్లు తన అక్కున చేర్చెను నన్ను. ఆలయమంటి ఇల్లు తన అక్కున చేర్చెను నన్ను. ఇలవేల్పుగా నిన్ను కొలిచేను. ఏమని పిలువను నేను, ఇలవేల్పుగా నిన్ను కొలిచేను. ఏనాటిదో ఈ పుణ్యము, ఇది కమ్మని తలపులు కలిపిన బంధము. అమ్మా, నేను ఒంటి మీద నగలు వేసుకున్నా సరే మీ ముందు మీ పాదసేవ చేయడానికే ఉంటాను, కానీ నేనేం గొప్పదాన్ని కాదు. ఏదైనా వచ్చినా నువ్విచ్చిన వరం ఆశీర్వాదం అనుకుంటాను. అందర్నీ చల్లగా చూడు తల్లి. మా అమ్మగారు వాళ్ళని, తారక్ సార్ వాళ్ళని అందరూ అష్టైశ్వర్యాలతో తులతూగేలా దీవించు తల్లి. వీళ్ళంతా బావుంటేనే నేను బావుంటాను తల్లి. లక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా హారతిపళ్ళెం పట్టుకొచ్చినట్టే ఉందమ్మా. నిజమే డాడీ, లాకర్లో నగలు ముక్కుతూ మూలుగుతూ ఉండేవి. ఇప్పుడు తన ఒంటి మీదకి రాగానే ఎంత సంబరపడిపోతున్నాయో చూడు. అవేవో మాట్లాడుతున్నట్టుగా ఎలా చెప్తున్నాడో చూడు తారక్. నా కాళ్ల దగ్గర పడుండాల్సింది ఇవాళ నా ముందే నగలు వేసుకుని తిరుగుతోంది. దీన్నేం చేయాలో అర్థం కావట్లేదు. డాడీ, పూజ బ్రహ్మాండంగా జరిగింది. క్రాకర్స్ కాలుద్దాం. అలాగే మైసాన్, కమాన్. నిలవేణి, రా నువ్వు కూడా. పదండి పదండి. అది ముందే గ్రహించిందా ఏంటి? ఆచారం అని చెప్పి తప్పించుకుంది. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి.
కమాన్, క్రాకర్స్ పేలుద్దాం, రండి, అందరూ రండి. దీపావళి వెలుగులతో ఇల్లు కళకళలాడిపోవాలి. అమ్మా అమ్మా, నేను కాలుస్తాను. ఏ నిమిష, ఆ సౌండ్ నువ్వు భరించలేవు. నువ్వు చిచ్చుబుడ్డి వెలిగించుపో. ఏ నిమిష, జాగ్రత్త. సరే అమ్మా. ఏంటి కాంచనా ఇక్కడే నిలబడున్నావు? పద క్రాకర్స్ కాలుద్దాం. వద్దులేండి, మీరే పేల్చండి. ప్లాన్ అప్సెట్ అయినందుకు మేం ఫీల్ అవుతున్నాం. అది మనకు కామనే కదా. చూడు, కాదంబర అత్తయ్య గారు కూడా ఎంత హుషారుగా ఉన్నారు. మనలాంటి యూత్ చెలరేగిపోవాలి. లక్ష్మీదేవి అని పొగిడారు కదా, ఇంతకీ ఆవిడెక్కడా? ఇదేంటి, టపాసులు కాల్చకుండా దీపాలు పట్టుకొచ్చారు? దీపాలు గడప దగ్గర మాత్రమే పెట్టారు అయ్యగారు, బయట కూడా పెట్టాలని తీసుకొచ్చాను. ఓహో, సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. ఈ దీపాల వెలుగులో నువ్వెంత బ్యూటిఫుల్ గా ఉన్నావో తెలుసా? ఏంటి సార్, నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారా? వెళ్ళి టపాసులు పేల్చొచ్చు కదా. దీపావళి రోజు క్రాకర్స్ కాలిస్తే ఎంత కిక్కొస్తుందో తెలియదు, కానీ నిన్నిలా చూస్తుంటే నా మనసులో చాలా హాయిగా సంతోషంగా ఉంది.